వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఏం తెలుసుకుందామంటే, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు కొంతగా రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ ఏంటి? దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. రిక్వైర్మెంట్ ఏంటంటే జీడీఎస్ అంటే గ్రామీణ్ డాక్ సేవక్ అనమాట. దీని నుంచి మనకి ఏపీలో అయితే 1215 పోస్టులు ఉన్నాయి. దీన్ని మనం క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేయాలో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏం తెలుసుకుందాం అంటే, నోటిఫికేషన్ మనకు జీడీఎస్ నుంచి వచ్చింది. జీడీఎస్ అంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి మాక్సిమం దీని వర్క్ ఎక్కడ ఉంటుంది? పోస్ట్ ఆఫీస్ అంటే బ్యాంక్స్ ఉంటాయి కదా, పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్ లో మనకు వర్క్ ఉంటుంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం. మనం ఇది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే, 10th ఫిబ్రవరి 2025 నుంచి మార్చ్ 3 వరకు మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క మనం దీంట్లో అప్లై చేసేటప్పుడు ఏదైనా తప్పులు కానీ ఏదైనా రాంగ్గా ఏదైనా పెట్టుంటే మనం దీన్ని కరెక్షన్ చేసుకోవచ్చు, అంటే సరిదిద్దుకోవచ్చు. ఇది ఎప్పుడు సరిదిద్దుకోవచ్చు అంటే 3rd month 6 నుంచి మళ్ళీ మార్చ్ 8 వరకు మనం దీన్ని ఏదైనా తప్పు చేస్తే మనం సరిదిద్దుకోవచ్చు. సరే, ఇలా ఇప్పుడు మనం అప్లై చేస్తాం. అసలు ఏ పోస్టులకు అప్లై చేస్తాం, అసలు ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఆ పోస్టుల వర్క్ ఎలా ఉంటుంది, ఆ పోస్టులకి శాలరీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసుకుందాం. మనకి ఫస్ట్గా బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని ఒక ఫస్ట్ రోల్ అనమాట. ఫస్ట్ రోల్ అంటే హైయర్ ప్రిఫరెన్స్ రోల్ అనమాట. ఇది అంటే ఈ ఇచ్చిన 3 roles లో కంటే ఈ రోల్ కొంచెం పెద్దది, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ని మనం మేనేజ్ చేయాలి, ఇందులో ఉన్న ఆపరేషన్స్ అన్ని మనం చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని బ్రాంచ్ ని మనం ప్రమోట్ చేయాలి టు పోస్టల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్. ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ని మనం అన్నింటినీ కొంచెం ప్రమోట్ చేయాలి. అలానే హ్యాండిల్ ద కస్టమర్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు బ్యాంక్ లో ఎవరైనా మనీ డిపాజిట్ చేసినా, అవన్నీ విత్డ్రాల్ చేసుకున్నా, ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఈ ట్రాన్సాక్షన్ మనం ఇందులో మళ్ళీ హ్యాండిల్ చేయాలి. దీని యొక్క రెసిడెన్స్ రిక్వైర్మెంట్ ఏమంటే, మీరు ఒకవేళ ఏదైనా బయట ఊర్లో ఉంటే మీరు పక్కా అది ఏ బ్రాంచ్ అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు అనేది అకామిడేషన్, అంటే మీరు అక్కడ ఇల్లు చూసుకొని మీరు అక్కడే ఉండాలన్నమాట. దీని యొక్క రిక్వైర్మెంట్ ఇది. అంటే ఈ పోస్ట్కి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. మీరు ఎక్కడైతే పోస్ట్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పోస్ట్ సిటీలో ఉన్నదనుకో, మీరు ఆ సిటీలోనే ఉండాలి. ఇది ఈ పోస్ట్ యొక్క రిక్వైర్మెంట్. దీని యొక్క శాలరీ ఎలా ఉంటుంది అంటే, 12,000 నుంచి 29,380 రూపాయల దగ్గరలో మధ్యలో ఉంటుంది అనమాట పర్ మంత్. నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, అసిస్టెంట్ ద బీపీఎం అండ్ డైలీ పోస్టల్ వర్క్స్. అంటే అసిస్టెంట్ చేస్తాం. మనం ఇప్పుడు ప్రీవియస్ పోస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి వీడనమాట అసిస్టెంట్. వాడు ఏమైనా కొంచెం వర్క్ చెప్తే ఆ వర్క్ వెయిట్ చేస్తాడు. స్టాంప్స్ ఉంటాయి కదా, పోస్ట్ ఆఫీస్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అంటే స్టాంప్స్ ఉంటాయి. ఆ స్టాంప్ అన్ని మెయిల్ డెలివరీ. వీడి యొక్క రిక్వైర్మెంట్ రెసిడెన్స్, వీడి యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే, వీడి పక్కా ఎక్కడ ఉండాలంటే మస్ట్ లివ్ విత్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ జ్యూరిడిక్షన్. అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కి ఇంత ఏరియాని ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4-5 విలేజెస్ కన్నా ఒక పోస్ట్ ఆఫీస్ ఉన్నది అనుకో, ఎవరైతే ఈ అసిస్టెంట్ బీపీఎం అని వాడు ఉంటాడో, వాడు విత్ ఇన్ ఈ జ్యూడియేషన్ లోనే ఉండాలన్నమాట. అంటే విత్ ఇన్ ఈ 4-5 ఈ బ్రాంచ్ ఎక్కడ ఉంటాయి, ఈ బ్రాంచ్ అనేది ఏ విలేజ్ మీద ఆధారపడి ఉంటుందో ఆ విలేజెస్ లో ఏదో ఒక విలేజ్ లో ఇది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది కూడా ఉండాలి. దీని యొక్క శాలరీ ఎలా ఉంటుంది అంటే, మంత్లీ 10,000 to 24,000 అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రిఫరెన్స్ అంటే లాస్ట్ జాబ్ రోల్ ఏంటంటే డాక్ సేవక్. వీడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డెలివరీ లెటర్స్ అండ్ పార్సల్స్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కి ఏదైనా డెలివరీ బాయ్ ఉంటాడు అనమాట. డెలివరీ లెటర్స్ కానీ పార్సల్స్ కానీ డెలివరీ చేస్తాడు. అలానే హెల్ప్ ద పోస్ట్ మాస్టర్ కి హెల్ప్ చేస్తాడు. పోస్ట్ ఆఫీస్ యొక్క ఆపరేషన్స్ కూడా చేస్తాడు. వీడి యొక్క రెసిడెన్స్ రిక్వైర్మెంట్ అంటే మస్ట్ లివ్ విత్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ జ్యూడియేషన్. అంటే వీడు కూడా పక్క ఆ బ్రాంచ్ ఎక్కడ ఉంటుందో ఆ బ్రాంచ్ కి సిటీస్ అంత జ్యూడియేషన్ ఉంటుంది కదా, వీడు కూడా ఉండాలన్నమాట. వీడి యొక్క శాలరీ ఎలా ఉంటుంది అంటే 10,000 నుంచి 24,470 రూపీస్ మధ్యలో అనేది ఉంటది పర్ మంత్. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏమంటే, ఎలిజిబిలిటీ లిమిట్ అంటే ఏజ్ యొక్క ఎలిజిబిలిటీ లిమిట్ ఫస్ట్ చూసుకుందాం. ఒకవేళ మీరు జనరల్ కింద వచ్చిండ్రే మీకు 18 to 40 years అనమాట. నార్మల్ గా మీకు 18 to 40 years లో ఉన్నవారు ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. మీరు ఒకవేళ తక్కువ ఏజ్ ఉన్నారనుకోండి, అంటే మీకు 19, 20, 21, 22 అలా ఏజ్ ఉన్నదనుకో, మీకు కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఉంటారు కదా, మన పేరెంట్స్ కి ఎంత ఏజ్ ఉంటుంది, ఒక 38 to 40 అలా ఉంటుంది కదా, వాళ్ళకి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే దీనికి 30 నుంచి 18 నుంచి 40లో మధ్యలో ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట ఈ పోస్ట్ ఆఫీసర్ అంటే ఈ రిక్వైర్మెంట్ లో. కాబట్టి ఎవరైనా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే వేగంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికి అలానే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎలా అంటే, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే +3 years అంటే 18 నుంచి 43 సంవత్సరాల్లో ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకైతే +5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 18 నుంచి 45 ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇన్
జనరల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్లస్ 10 ఇయర్స్ ఇది ఇచ్చారు. అంటే 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలానే పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఓబీసీలో ఎవరు ఉంటారో వాళ్ళకి ప్లస్ 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరు ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ గా 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఏజ్ అంటుంటది 35 నుంచి 40 మధ్యలో ఉన్నదనుకో, మీరు మాక్సిమం వాళ్ళని రిఫర్ చేయండి. ఇఫ్ వాళ్ళకి 10th క్లాస్ కానీ పాస్ అయి ఉంటే మీరు వాళ్ళని రిఫర్ చేశారనుకోండి, ఇది పక్కా వస్తుంది. ఎందుకంటే ఆ ఏజ్ రిలాక్సేషన్ లో మన ఏపీలో అయితే మొత్తం 1215 పోస్టులు ఉన్నాయి కాబట్టి మాక్సిమం వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటది. ఒకవేళ అది కూడా గర్ల్స్ అయితే నేను అప్లికేషన్ ఫీజు కూడా ఏమి ఉండదు, జస్ట్ అప్లై చేసి చూడండి. మాక్సిమం వచ్చే ఛాన్స్ తక్కువ ఉన్న 1215 పోస్టులకి ఒకవేళ వస్తే మాత్రం బాగుంటది. వర్క్ కూడా ఎలా ఉంటది నేను ఇప్పుడు చెప్తాను, ఎన్ని గంటల వరకు ఉంటది అదేంటని. మనకి జస్ట్ క్వాలిఫికేషన్ అయితే జస్ట్ 10th పాస్ అయితే చాలు. ఇక్కడ ఏ లాంగ్వేజ్ లో చదవాలంటే 10th కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఇప్పుడు మీ యొక్క లోకల్ లాంగ్వేజ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకో లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మీరు 10th క్లాస్ వరకు మస్ట్ తెలుగులో మాత్రమే చదివి ఉండాలి 10th క్లాస్ వరకు. అలానే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, అంటే మ్యాథ్స్ లో ఇంగ్లీష్ లో పక్క పాస్ అయి ఉండాలి. మనకి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంతో కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలానే ఎలిజిబిలిటీ టు రైడ్ బైసైకిల్ ఆర్ మోటార్ సైకిల్ ని కానీ మోటార్ సైకిల్ కానీ అంటే సైకిల్ కానీ బైకింగ్ కానీ డ్రైవ్ చేయగల కెపాసిటీ ఉండాలి. అలానే జస్ట్ అనేది ఒక పార్ట్ టైం లాగా అనమాట. అంటే జస్ట్ వర్క్ మీరు ఒక 4 to 5 అవర్స్ వర్క్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ లో. అలా అని ఇది మీరు ఫుల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కింద కూడా రాదు. ఇది ఒక కాంట్రాక్టర్ బేస్డ్ జాబ్ రోల్ అనమాట. ఇది ఎలా అంటే మీకు ఇన్ని సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ వస్తుంది అని ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి. మీకు ఎన్పిఎస్ అనేది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా ఇది కూడా మీకు ఈ ఎన్పిఎస్ అనేది కూడా మీకు వర్తించదు. అలా అందుకని మీరు ఇది ఒక పార్ట్ టైం గా చేస్తూ ఇంకేదైనా మీకు అగ్రికల్చర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యవసాయం చేస్తున్నారు అనుకో, మీరు వ్యవసాయం చేసుకోవాలి. అలాగా మీరు సెకండ్ ఇన్కమ్ స్టోర్ నుంచి కూడా మీరు అవి మనీ వచ్చేటట్టు చూసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే ఫస్ట్ మెరిట్ బేస్డ్ ఆన్ సెలక్షన్. దీనికి ఏ ఎగ్జామ్ ఏమి ఉండదు. మనకి మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, మన మార్క్ లిస్ట్ లో మన మార్క్స్ బట్టి దీన్ని క్వాలిఫికేషన్ చేస్తారు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో మార్కులు బట్టి మనం దీన్ని క్వాలిఫికేషన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 8 పాయింట్స్ వచ్చాయి, 18 to 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 80% వచ్చింది 10th క్లాస్ లో. పర్సెంటేజ్ ఒక 35-40 ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ 18% 10th క్లాస్ లో మార్క్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఎవరికి తీస్తారంటే ఫస్ట్ 35 నుంచి 40లో ఉన్నారు కదా వాళ్ళకే తీస్తారు అనమాట. ఇది దీని పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్ అనమాట. దీని యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారంటే ఓల్డర్ పర్సన్స్ కి ఇస్తున్నారు. మీరు దీన్ని ఫుల్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. దీనికోసం మీరు ఏమేమి డీటెయిల్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలో నేను అంతా నెక్స్ట్ వీడియో చేస్తాను. మీకు దీనికి ఫీ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే 100 రూపీస్. ఎవరైతే జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారో అంటే అబ్బాయిలకి జనరల్ ఓబీసీ క్యాస్ట్ కింద ఎవరైనా వచ్చి ఉంటారో వాళ్ళందరికీ 100 రూపీస్. అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ ఎవరు ఉంటారో అలానే ఫీమేల్స్ ఎవరు ఉంటారో దీనికి ఫీజు కూడా వాళ్ళకి ఏమి ఉండదు. అలానే ఎలా అప్లై చేసుకోవాలి, దీని యొక్క ఇంకా ఏమేమి ఉంటాయి అని తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, మొబైల్లో కూడా ఎలా అప్లై చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలానే మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఏంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదా. మీరు ఒకవేళ క్వాలిఫికేషన్ అన్ని అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత 3 days బేసిక్ ట్రైనింగ్ అనేది మీకు ఉంటుంది. బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు అయిపోయిన తర్వాత మీరు 30 days లో మీరు అనేది జాబ్ లో అయిపోవాలి, లేదంటే మీకు ఇది క్యాన్సిల్ చేసేస్తారు. మీరు అలానే మస్ట్ అరేంజ్ అకామిడేషన్స్ కూడా మీరు అందులోనే చూసుకోవాలి. అంటే చెప్పాను కదా ఈ పోస్ట్ కి అయితే ఇక్కడ చూసుకోవాలని, ఈ పోస్ట్ కి అయితే ఈ ఏరియాలో చూసుకోవాలనుకోండి. అలాగే మీరు ఇప్పుడు అది కూడా చూసుకోవాలి. మనం ఇప్పుడు కీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే జీడిఎస్ నాట్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. ఇది మీకు పర్మనెంట్ జాబ్ అయితే కాదు. మీకు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ వచ్చి మిమ్మల్ని తీసేవచ్చు. మీకు ఒక పెన్షన్ అలాంటివి ఏం రావు. దీనివల్ల దీనికి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండవు. 4 to 5 hours మీకు వర్క్ ఉంటుంది. జస్ట్ పార్ట్ టైం జాబ్ లాగా మీరు ఎవరైనా చేయాలనుకుంటే, ఇప్పుడు ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు రోజంతా వర్క్ చేయలేరు. జస్ట్ 4 to 5 hours ఇలా ఉంటుంది ఈ పోస్ట్. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియో పెడతాను. అది ఎలా అప్లై చేయాలి, ఏంటి ప్రాసెస్, ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. లేదు మీరే అప్లై చేయండి అంటే కింద నా నెంబర్ పెడతాను. ఈ నెంబర్ కి మీరు కాల్ చేసినా లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసినా నేను మీకు డైరెక్ట్ గా అప్లై చేస్తాను. దీని యొక్క ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నేను ఫుల్ పీడిఎఫ్ అనేది ఇలా చేశాను. అంటే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు చేశాను కదా, ఇదంతా పీడిఎఫ్ లో చేశాను. నా వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వెళ్ళి కింద నా వాట్సాప్ లింక్ కూడా పెడతాను, ఛానల్ లింక్. మీరు అందులోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా చూడొచ్చు.
చేసుకోవచ్చు. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్ లో అడగండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అసలు ఏంటి జాబ్ ఏంటి, మీకు ఏ డౌట్ ఉన్నా దానికి రిప్లై ఇస్తాను. మీకు అది మిమ్మల్ని క్లారిఫై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఇంకా ఎవరైనా మా కొత్తగా సిఐఎస్ఎఫ్ నోటిఫికేషన్ పడ్డది కదా, మీరు దాన్ని ఎవరైనా అప్లై చేస్తున్నా లేదా చేయకపోయినా, మీకు దాని డీటెయిల్స్ ఇంకా తెలియకపోయినా కింద కామెంట్ చేయండి. నేను అది కూడా మీకు దాని యొక్క సిఐఎస్ఎఫ్ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా వచ్చింది ఏంటని. యాక్చువల్లీ నేను ఎగ్జామ్ లో ఉండే ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేకపోయాను, నాకు ఎగ్జామ్స్ ఉండే. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.